హాయ్ అండి. ఇవాళ చిక్కుడుగాయ ఫ్రై చేసుకున్నాను. నా స్టైల్‌లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. సింపుల్‌గా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది చిక్కుడుగాయ ఫ్రై. ముందుగా మా చెట్టుకి చిక్కుడుగాయలు కాసాయండి. వాటిని కోసుకొని వచ్చి శుభ్రంగా కడిగి ఒలిచి పక్కన పెట్టుకున్నాను చిక్కుడుగాయల్ని. ఇప్పుడు ఒలుచుకున్న చిక్కుడుగాయల్ని ఒక గిన్నెలోకి తీసుకొని హాఫ్ స్పూన్ పసుపు, ఒక హాఫ్ స్పూను కల్లుప్పు వేసుకొని తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని బాయిల్ చేసుకున్నాను. ఇప్పుడు మసాలా కోసము ఒక స్పూనున్నర కారం, కొంచెం ఉప్పు, కొంచెం జీలకర్ర, ఒక 10-15 వెల్లుల్లి రెబ్బలను వేసుకొని మెత్తగా దంచుకొని పక్కన పెట్టుకున్నాను మసాలా. ఇప్పుడు మనకి చిక్కుడుగాయలు బాగా మెత్తగా ఉడికిపోయినాయి. వీడియోలో చూపిస్తున్నట్టుగా మెత్తగా స్మాష్ అయ్యేలాగా ఉడికించుకున్నాను. ఇప్పుడు ఫ్రై కోసం ఒక బాండ్లీ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని కొన్ని తాలింపు గింజలు వేసుకొని కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని, 5-6 వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, మిర్చి, కరివేపాకు, హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని బాగా మగ్గనించుకున్నాను. వేగిన తర్వాత మనము బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి చిక్కుడుగాయని కలుపుకున్నాను. ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఈ చిక్కుడుగాయలు కొంచెం ఆయిల్లో మగ్గిన తర్వాత మనము మసాలా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మసాలాను వేసి కలిపి ఒక 2 మినిట్స్ మూత పెట్టి బాగా మగ్గనిచ్చుకున్నాను. ఇప్పుడు మనకు చిక్కుడుగాయ ఫ్రై రెడీ అయిపోయింది. చాలా ఈజీ ప్రాసెస్ అండి. మీకు మా వీడియోస్ నచ్చితే మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్.